సో హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బ్రో అయితే మంచిగా మెయిల్ పెట్టాడు, అండ్ అది కూడా ఒక యూస్ఫుల్ మెయిల్ అయితే పెట్టాడు. ఆల్రెడీ నేను ఏ వీడియోస్ చేయాలి అన్న లిస్ట్లో ఇది కూడా ఒక డౌట్, అండ్ ఇది కూడా ఒక వీడియో. ప్రతి ఇయర్ నేను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అయితే వస్తాం. అంటే ఏ వీడియోస్ చేస్తే వీళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ అనిపిస్తుంది, అండ్ ట్రిపుల్ ఐటీకి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ లేదా జాగ్రత్తలు, లేదా వాళ్ళ యొక్క ఫ్యూచర్ డైరెక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది అని చాలా ఏరియాస్లో అయితే నేను చూస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఇది ఒకటి. సో ఇక్కడ చూద్దాం, ఎంక్వైరీ అబౌట్ జాయినింగ్ ట్రిపుల్ ఐటీ అండ్ జేఈ కోచింగ్ ఆప్షన్స్. అంటే ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అయ్యి మనం ఫర్దర్గా ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చా లేదా ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చా అని అయితే తిని డౌట్ అడిగారు. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే, మా ఫ్రెండే, నా రూమ్మేటే, వాడు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాశాడు. నా రూమ్మేటే చెప్తున్నాను కదా, నేను లైవ్లో చూసాను. నా రూమ్మేటే వాడు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ రాసి ఎన్ఐటి జార్ఖండ్లో వాడు ఇప్పుడు చదువుతూ ఉన్నాడు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నా. అంటే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత మీరు జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకోవచ్చు, అండ్ మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేయొచ్చు. అండ్ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఐఐటి హైదరాబాద్ తెలుసు కదా, నాట్ ఐఐటి, సారీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది తెలుసా, అది వన్ ఆఫ్ ది గుడ్ క్యాంపస్ ఇన్ అవర్ కంట్రీ. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మీకు ఒక స్పెషల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఏపీ ట్రిపుల్ ఐటీస్ నుంచి, మన 4 ట్రిపుల్ ఐటీస్ నుంచి ఉన్నారో వీళ్ళకి స్పెషల్ సీట్స్ అనేవి ఉంటాయి అక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో. అది కూడా చూద్దాం. దాన్ని స్పెషల్ ఎంట్రీ అని అయితే అంటాము. సో ఈ స్పెషల్ ఎంట్రీ వల్ల ట్రిపుల్ ఐటీ నూజివీడ్, ట్రిపుల్ ఐటీ ఆర్కేవెల్లి, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం, ట్రిపుల్ ఐటీ ఒంగోలులో చదివిన స్టూడెంట్స్కి ఆ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మీ పీయూసీ ఫస్ట్ ఇయర్, పీయూసీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టి, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, లేదా ఒక ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి మీకు అక్కడ బీటెక్ బ్రాంచ్ ఇస్తారు. మా క్యాంపస్ నుంచి, మా ఇయర్ నుంచి మాకు తెలిసిన ఫ్రెండ్స్ అక్కడ చదువుతూ ఉన్నారు కూడా. సో ఇక్కడ ఇంకా ఫర్దర్గా చూద్దాం పెట్టిన మెయిల్స్. ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ట్రిపుల్ ఐటీ అండ్ హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ది ప్రాసెస్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అంటే చూద్దాం. ఫస్ట్లీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ జేఈఈ కోచింగ్ వై స్టడింగ్ ఎట్ ట్రిపుల్ ఐటీ? ఓకే, అంటే ఎస్, ఎందుకు సరిపోతుంది టైం అంటే మీకు ట్రిపుల్ ఐటీస్లో చాలా టైము అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నేను చూసిన వన్ ఆఫ్ ది మోస్ట్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే మీకు క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 8:30 టు ఈవినింగ్ 4:30 ఉంటాయి. సో ఈ టైం గ్యాప్ తర్వాత మిగిలిన టైం అంతా ఖాళీ, లీజర్. ఈ టైంలో మీరు మీ ఇక్కడ పీయూసీ కాకుండా మీరు బయట జేఈ మెయిన్ సిలబస్ ఉంటుంది కదా, అది చదివినా కానీ ఈ పీయూసీ ఎగ్జామ్స్ లేదా ఈ పీయూసీ సిలబస్ అయితే ఈజీగా, అంటే చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. ఎందుకంటే మేము చూసాం సిచ్యువేషన్స్, మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం, మేము చేసాం కూడా. ఓకేనా? సో మీరు చేయండి, అలా మంచి ప్లాన్తో రండి. మీరు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికే రండి. అండ్ ఒక ముందు ప్లాన్ వేసుకోండి. మా క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఇలా చేద్దాం, జేఈ మెయిన్స్కి ఇలా ప్రిపేర్ అవుదాం. సో కుదిరితే ఒక వీడియోలో మా డే టు డే ప్లాన్ ఎలా ఉంటుంది, అండ్ మీరు పీయూసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, డే టు డే ప్లాన్ అండ్ టైం టేబుల్, షెడ్యూల్ ఎలా ఉంటుంది కూడా ఒక వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇంటి దగ్గరే కుదిరితే ఒక ప్లాన్ వేసుకుని రండి. సో టైంలో నేను జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను, ఆ టైంలో నేను జేఈ లెక్చర్స్ చూస్తాను అని అయితే అనుకుందరు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఐఎమ్ కన్సిడరింగ్ సెల్ఫ్ స్టడీ యూజింగ్ రిసోర్సెస్ లైక్ యూట్యూబ్ టు ప్రిపేర్. అవును, మా ఫ్రెండ్ అన్నాను కదా, వాడు యూట్యూబ్లో చూసే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్రాక్ చేసి ఎన్ఐటీలో అయితే వాడికి సీట్ వచ్చింది. అండ్ వీడియో లెక్చర్స్ కూడా ఏం లేవు, నేను చెప్తాను. అన్అకాడమీ వీడియోస్ ఉంటాయి కదా జేఈ మెయిన్స్కి, సో వాడు ఓన్లీ అన్అకాడమీ మీద ఫోకస్ చేశాడు.
కొన్ని బిగ్ బ్యాంక్స్ అయితే తీసుకున్నాడు, కొన్ని క్వశ్చన్ బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గట్టా సాల్వ్ చేశాడు. సో హీ గాట్ సీట్ ఇన్ ఎన్ఐటి. నెక్స్ట్ సెకండ్లీ, ఇఫ్ ఐ డూ వెల్ ఇన్ ద జేఈ ఎగ్జామ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ IIIT టు ఎన్ ఎన్ఐటి? అవును, అవుతుంది. మీరు ఐఐటీస్ కూడా వెళ్ళొచ్చు. నాకు తెలిసిన ఒక పర్సన్ మా ఇయర్ బ్యాచ్, తనకి అయితే ఐఐటి రూర్కీ ఆర్ సంథింగ్ ఆ టాప్ 7 ఐఐటీస్ ఉన్నాయి కదా, టాప్ 7 ఐఐటీస్లో ఒక ఐఐటీలో అయితే వచ్చింది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ IIIT టు ఐఐటి. ఓకే, అండ్ మీకు ఒక అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, నేను వీడియోస్ చేస్తున్నాను కదా, ఇది నా వల్ల అయిపోతుంది, ఐ కెన్ డూ అన్న కాన్ఫిడెన్స్ మీదైతే వస్తారు. కానీ వన్స్ కమింగ్ టు క్యాంపస్ ఆ సిచ్యువేషన్స్ కంప్లీట్లీ చేంజ్. ఇదైతే మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు క్యాంపస్కి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం చదవలేరు. అండ్ అది ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు క్యాంపస్కి వచ్చి ఏం చేద్దారు అనుకున్నా కానీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అంటే ఏం కాదు, మీ మైండ్లో ఫిక్స్డ్గా అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు ఇది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేలానే ఉండండి. అంటే కొంచెం డెడికేటెడ్గా ఉండండి అంతే. సో ఎవ్రీథింగ్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు IIITకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియో ఒకటి ఉంది. నేను ప్రతి వీడియో చివరిలో ఇది ఎందుకు చెప్తానంటే, మేబీ మీరు నా వీడియోస్ చూసే ఉంటారు అండ్ మీరు ఒకవేళ రెగ్యులర్ వ్యూవర్ అయి ఉండొచ్చు. కానీ ప్రతి వీడియోలో ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే, డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి అని. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని అండ్ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తూ ఉంటే, ఆ వీడియో చూడడం వల్ల మీకు తెలియకుండా IIITలో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, IIIT సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుస్తాయి. సో దట్ మీరు ముందే జాగ్రత్త పడతారు అన్న ఒక్క విషయంతో నేను ఆ ఒక్క వీడియోనే చూడమన్నాను. కానీ ఎప్పుడు చూడమన్నా వేరే వీడియోస్ చూడండి, లేదా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తే ఖచ్చితంగా చూడండి అని అయితే దేంట్లోనూ మెన్షన్ చేయలేదు. కానీ అట్లీస్ట్ 1 వీడియో నా ఛానల్ నుంచి రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు IIITకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియో, అది డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. మీట్ యూ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.